కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ సడన్ గా అస్వస్థతకు గురయ్యారు. ఈ కారణంతో ఆమెను హాస్పిటల్ అడ్మిట్ చేసినట్టు తెలుస్తోంది కుటుంబ సభ్యులు. ఢిల్లీలోని గంగారం హాస్పిటల్లో ఆమెను జాయిన్ చేశారు. అయితే ఆమె ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయ్యారనే కారణం ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం శ్వాసకోశ సమస్యలు, జ్వరంతో ఆమె బాధపడుతున్నట్టు తెలుస్తోంది. రొటీన్ చెకప్ కోసం ఆమె ఆసుపత్రికి వచ్చినట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి. ఆమెకి ఉదయమే సాధారణంగా పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి వచ్చారనే వార్తలైతే తాజాగా వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా కాంగ్రెస్ వర్గాలు మాత్రం స్పందించలేదు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అక్కర్లేదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు. అయితే వాయు కాలుష్యం ఢిల్లీలో బాగా పెరిగింది. శ్వాసకోశ సమస్యలు చాలామందిని ఇప్పుడు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. తాజాగా సోనియా గాంధీ కూడా ఈ ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఈ సమస్యతో బాధపడ్డారు సోనియా గాంధీ. తాజాగా మరోసారి ఆసుపత్రిలో అందుకే చేరి ఉంటారని పార్టీ నాయకులు కూడా అంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, రేపు లేదా 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సోనియా గాంధీ వయసు 78 సంవత్సరాలు. గత డిసెంబర్లోనే ఆమె తన 78వ పుట్టినరోజును కూడా జరుపుకున్నారు. సోనియా గాంధీ ప్రస్తుతం హాస్పిటల్లో చేరారనే వార్త ఒక్కసారిగా అందరినీ షాక్లో గురిచేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఆమె కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ప్రస్తుతం ఆమెతో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ సడన్ గా అస్వస్థతకు గురయ్యారు. ఈ కారణంతో ఆమెను హాస్పిటల్ అడ్మిట్ చేసినట్టు తెలుస్తోంది కుటుంబ సభ్యులు. ఢిల్లీలోని గంగారం హాస్పిటల్లో ఆమెను జాయిన్ చేశారు. అయితే ఆమె ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయ్యారనే కారణం ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం శ్వాసకోశ సమస్యలు, జ్వరంతో ఆమె బాధపడుతున్నట్టు తెలుస్తోంది. రొటీన్ చెకప్ కోసం ఆమె ఆసుపత్రికి వచ్చినట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి. ఆమెకి ఉదయమే సాధారణంగా పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి వచ్చారనే వార్తలైతే తాజాగా వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా కాంగ్రెస్ వర్గాలు మాత్రం స్పందించలేదు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అక్కర్లేదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు. అయితే వాయు కాలుష్యం ఢిల్లీలో బాగా పెరిగింది. శ్వాసకోశ సమస్యలు చాలామందిని ఇప్పుడు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. తాజాగా సోనియా గాంధీ కూడా ఈ ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఈ సమస్యతో బాధపడ్డారు సోనియా గాంధీ. తాజాగా మరోసారి ఆసుపత్రిలో అందుకే చేరి ఉంటారని పార్టీ నాయకులు కూడా అంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, రేపు లేదా 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సోనియా గాంధీ వయసు 78 సంవత్సరాలు. గత డిసెంబర్లోనే ఆమె తన 78వ పుట్టినరోజును కూడా జరుపుకున్నారు. సోనియా గాంధీ ప్రస్తుతం హాస్పిటల్లో చేరారనే వార్త ఒక్కసారిగా అందరినీ షాక్లో గురిచేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఆమె కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ప్రస్తుతం ఆమెతో ఉన్నట్టు తెలుస్తోంది.